ఈ మూవీ ఫస్ట్ నుంచి చాలా బోరింగ్గా అనిపిస్తుంది, కానీ లాస్ట్లో ట్విస్ట్ల వల్ల ఆ వెయిటింగ్కి ఒక అర్థం ఉంటుంది. చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి మిస్టరీ థ్రిల్లర్ చూసిన ఫీల్ వచ్చింది. దానికన్నా ముందు వీ హ్యావ్ టు డిస్కస్ వన్ థింగ్ హియర్. 2019 32,033, 2020 28,046, 2021 31,677, 2022 31,516. ఇవన్నీ ఏంటివని అనుకుంటున్నారా? రేప్స్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా పర్ ఇయర్, అంటే ఆల్మోస్ట్ 85 per day. And according to NCRB 2006 report, 71% of the cases go unreported. పైగా ఇందులో నియర్లీ 11% ఆఫ్ అసల్ట్స్ దళితులపైనే. ఈ స్టాట్స్ ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా? ద మూవీ ఈజ్ రిలేటెడ్. టెనెంట్ పొలిమేరా సిరీస్తో థ్రిల్లర్ ఫ్యాన్ బేస్లో తన ఫేస్ రిజిస్టర్ చేసుకున్న హీరో సత్యం రాజేష్ అండ్ ఎస్టర్ నొరానా లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన 1.5 hour మూవీ ఇది. స్టోరీ ఏంటంటే, గౌతమ్ అండ్ సంధ్య మ్యారేజ్ చేసుకొని ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. గౌతమ్ ఐటీ జాబ్ చేస్తుంటాడు, సంధ్య హోమ్ మేకర్. వాళ్ళ పక్క ఫ్లాట్లో డ్రగ్స్ తీసుకునే యూత్ ఉంటారు. గౌతమ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, సంధ్య ఒంటరిగా ఉన్నప్పుడు అనుకోకుండా ఆ రోజు ఏం జరిగింది అనేది మూవీలో చూసేయండి. సినాప్సిస్ చూసి కన్క్లూజన్కి రాకండి. మూవీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటుంది. మూవీని ఎక్స్రే తీస్తే స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజింగ్గా, చాలా డెల్యూజివ్గా ఉండింది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్ మూవీలో ఉండాల్సిన ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇదే. ఇక మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఎస్టర్ గుడ్ అనే చెప్పాలి. స్పెషల్గా మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ యుగంధర్ లాస్ట్లో ఇచ్చిన మెసేజ్ బాగుంది. పైగా వ్యూవర్స్లో ఆ థ్రిల్ అండ్ సస్పెన్స్ లాస్ట్ వరకు మెయింటైన్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ మూవీకి IMDb రేటింగ్ 7.9 టు డేట్. నా రేటింగ్ కూడా సిమిలరే. ఇట్స్ క్విజ్ టైమ్. ఎంతకన్నా తక్కువ బడ్జెట్ ఉంటే వాటిని లో బడ్జెట్ ఫిలిమ్స్ అంటారు. కామెంట్ యువర్ వ్యూస్.